హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూద్దామండి. పక్కా కొలతలతో కట్ చేసుకుంటున్నానండి. రేపు అనేది నేను లాంగ్ వీడియో అనేది పిన్ టు పిన్ పక్కా కొలతలతో ఆది గౌను కొలతలతో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో రేపు వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయండి. చూడండి, శారీ మీద పెట్టి ఎలా కట్ చేసుకోవాలి, కొత్తగా నేర్చుకునేవారు గౌన్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, పక్కా కొలతలతో ఆది గౌనుతో ఎలా మెజర్మెంట్ అనేది తీసుకొని టేప్ సహాయంతో, అలాగే ఆది గౌనుతో ఎలా మెజర్మెంట్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టుకోవాలని అనేది నేను రేపు కటింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. చూడండి, శారీ టాప్ వేర్ కట్ చేసుకున్న తర్వాత బాటమ్ వేర్కి ఎన్ని మీటర్లు పడుతుంది, అలాగే లైనింగ్ అనేది ఎన్ని మీటర్లు పడుతుంది క్లియర్గా రేపు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మామూలుగా ఫ్రాక్కి అనేది చిన్నపిల్లలకైతే ఒక 2 మీటర్స్ పడుతుందండి. అలాగే పెద్ద పిల్లలకైతే ఒక 4 మీటర్స్ అలా పడుతుందండి. అలాగే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్న దానికి ఎన్ని మీటర్ల లైనింగ్ పడుతుంది, నేను కుట్టుతున్నది 10 ఇయర్స్ పాపకండి, ఎన్ని మీటర్ల లైనింగ్ పడుతుంది, అలాగే టాప్ వేర్కి ఎంత పడుతుంది, బాటమ్ వేర్కి ఎంత పడుతుంది అని అనేది రేపు వీడియోలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. చూడండి, అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగా. నేనైతే అంతా కట్ చేసుకున్నానండి, రేపు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.